వాహనదారులకు మరొక పిడుగులాంటి వార్త వచ్చింది. వాహనాల్లో కొట్టించే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. అవి వాటికి ఎంతో దూరం లేదు, కేవలం 1-2 రోజుల్లో విపరీతమైన ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణం కావచ్చు, హర్మోజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా అనేక అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు, ఈ యొక్క ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మన దేశంలో ఎందుకు పెంచలేదు ప్రభుత్వం అంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఏవైతే ప్రభుత్వ రంగ పెట్రోల్ సంస్థలు ఉంటాయో, డీజిల్ సంస్థలు ఉంటాయో, వాటన్నిటికి కూడా ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన రాయితీలు కల్పించింది. ఏది ఈ రోజు వరకు. కానీ రేపు ఆ పరిస్థితి ఉండదా మనకు తెలియదు. దాదాపు పెట్రోల్ డీజిల్ పైన 28 నుంచి 35 రూపాయల వరకు పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. నిజానికి 25 రూపాయల నుంచి 35 రూపాయల మధ్య ఎంత పెరుగుద్దో కూడా అర్థం కాని పరిస్థితి. ఇన్ని రోజులు ఎందుకు ఆగింది, ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఇన్ని రోజులు దాదాపు మనం చూసినాం. మొన్న 4 రోజుల పాటు ఒక హైడ్రామా కేంద్రంలో చోటు చేసుకుంది. రాజ్యాంగ సవరణ కావచ్చు, డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, ఇటు విమెన్ బిల్లు కావచ్చు. ఈ 3 బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ దానికోసం అహర్నిశలు కృషి చేసింది. కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇంకేం మిగిలింది? సో రేపు 29 వరకు దేశంలోని 2 రాష్ట్రాల్లో, ప్రధానమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ కనుక అయిపోతే ఆ పిడుగు మన అందరి పైన పడుతుంది. మన నడ్డి విరిచే కార్యక్రమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. అది ప్రయత్నం కాదు, ఇంకా 2 రోజులలో సక్సెస్ కూడా చేస్తుంది. ఎందుకంటే దాదాపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ 29వ తారీఖున మొత్తం అంటే ఆ చివరి దశ ఎన్నికలు పూర్తయితాయి ఈ 2 రాష్ట్రాల్లో. సో ఈ క్రమంలో 29 తర్వాత పూర్తి స్థాయిలో ఈ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు $270 బిలియన్ నష్టపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లోకల్గా అంటే మన దేశంలో రిటైల్ ధరలు తగ్గించకపోవడం, వారికి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, మొత్తం పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఈ ఉత్పత్తులను ఇచ్చే ఆ కంపెనీలే భరిస్తున్నాయి. వాటికి నష్టాలు చవి చూస్తున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కార్ ఆ కంపెనీలకు, ప్రజలకు కాదు, ఆ కంపెనీలకు రాయితీ ఇచ్చింది. సో మనం చూసినాం, ఇప్పటికే నయారా, షెల్ అనే కంపెనీలు విపరీతంగా దాదాపు 8 నుంచి 10 రూపాయలు, హైదరాబాద్లో కూడా, తెలంగాణ ప్రాంతంలో కూడా 8 నుంచి 10 రూపాయలు ఈ 2 కంపెనీలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఎస్ఆర్ కంపెనీ కూడా 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు షెల్ కంపెనీ, అదేవిధంగా నయారా పెట్రోల్, ఈ నయారా బంకుల్లో కూడా 8 నుంచి 10 రూపాయలు ఇప్పటికే పెరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇండియన్ ఆయిల్, అదేవిధంగా భారత్ పెట్రోలియం, వీటితో కంపేర్ చేస్తే నయారా, షెల్ ఈ రెండిట్లలో దాదాపు 8 నుంచి 10 రూపాయల తేడా ఉంటుంది. ఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన పెట్రోల్ డీజిల్లో 2 నుంచి 3 రూపాయల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. సో ఇప్పుడు 29న కనుక ఈ ఎలక్షన్స్ పూర్తయితే 29 నైట్ అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా ఇవి అమలు చేస్తాయి. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఈ యొక్క పెట్రోల్ పైన 25, డీజిల్ పైన దాదాపు 18 రూపాయలు, 18 నుంచి 20 మధ్య పెరుగుతుందనే అంచనాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ప్రజలకు రాయితీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. సో ఎందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి? ఇక్కడ ఏదైతే తమిళనాడు కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఆ యొక్క ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచేందుకు కేంద్రం రెడీగా ఉంది. సో దీనికంటే ముందు జరిగిన పరిణామం మనం చూసినాం. ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి లోక్సభలో జరిగిన చర్చ, 3 రోజుల ప్రత్యేక సమావేశాలు కేవలం 2 రోజులకే పరిమితమైన మనం అందరం చూసినాం. దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో వీటికి అంటే ముందే కనుక పెట్రోల్ ధరలు పెంచితే కేంద్రం పైన ఈ పార్లమెంట్ సెషన్లో ప్రతిపక్షాలు మొత్తం కూడా డీలిమిటేషన్ బిల్లును పక్కన పెట్టి పెట్రోల్ పైన గందరగోళం సృష్టించాయి. సో అందుకోసమనే కొంత సంయమనం పాటించారు. ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్లో 107 రూపాయల 46 పైసలు అంటే 107.5 పెట్రోల్ ధరలు ఉంటే దాదాపు 95.70 అంటే దాదాపు 96 రూపాయల ధర డీజిల్ పైన ఉంది. ఇది 25 రూపాయలు కనుక పెరిగితే దాదాపు 132 రూపాయలు అవుతుంది మన దగ్గర హైదరాబాద్లో పెట్రోల్ ధర. సో ఇంకా డీజిల్ పైన ఒక 20 రూపాయలు కనుక పెంచితే దాదాపు 115, 120 రూపాయల దాకా డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఇది 29 తర్వాత జరిగే సినిమా. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
అంటే పెట్రోల్ ఇప్పటికే మనం గ్యాస్ని చాలా పొదుపుగా వాడుకుంటున్నాం. రేపు 29 నుంచి పెట్రోల్ని కూడా అట్లనే వాడుకోవాలి. ఏదో బండి ఉంది కదా, పెట్రోల్ పోసినాం కదా, రయ్యన పోతాం అంటే 130 రూపాయలు పెట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు 100 రూపాయలకే 110 రూపాయలకే ప్రతిరోజు పెట్రోల్ పోసుకొని ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, పెట్రోల్ డీజిల్ తోటి ఎంతో సతమతం అవుతున్నాం. గతంలో యూపీఏ సర్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు మనం చూసినాం దాదాపు 70 రూపాయలు పెట్రోల్ ఉండే, ఈరోజు 110 రూపాయలకు చేరుకుంది. మేము ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ ప్రతిరోజు ఏదో ఒక విధంగా ధరలు పెంచుతూనే ఉంది, సామాన్యులను అడ్డు విరుస్తూనే ఉంది. ఇది రూపాయో పెరిగితేనే గగ్గోలు పెడతారు. సో రేపు 25 నుంచి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉంటే ప్రజలు అసలు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ప్రతిపక్షాలు ఏ విధంగా దీన్ని అడ్డుకుంటాయో చూడాలి. అంటే మొత్తానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒకటైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా దీనికి అంటే ఈ యొక్క ధరల పెరుగుదలకు సోపానం పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే హర్మోజ్ జలసంధిలో నెలకొన్న ఈ పరిస్థితులు, తాజా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా అక్కడి నుంచి షిప్స్ని ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో షిప్స్, వాటిని ఆ దేశం నుంచి పంపిస్తలేరు. సో మనకు రావాల్సిన బ్యారెల్స్ మొత్తం కూడా నిలిచిపోవడం కొంత ఈ యొక్క ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమవుతుంది. దాదాపు ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పైన దాదాపు $100 నుంచి $120 పెరిగింది. సో ఈ క్రమంలోనే ఈ నష్టాలన్నీ కూడా కంపెనీలే భరిస్తున్నాయి. కంపెనీలకు ప్రభుత్వం రాయితీ ఇచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు దాదాపు వాళ్ళకు 200 బిలియన్ నష్టాలు వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది, అంటే ఓవరాల్గా నెలకి. సో ఇక ఈ ధరల పెరుగుదల విషయం కనుక ఇట్లా పక్కకు పెడితే ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకా ఏమేమి ధరలు పెరుగుతాయో తెలియదు. ఇప్పుడు పెట్రోల్ డీజిలే కాదు, ఉప్పులు పప్పులు కూడా పెరుగుతాయి. పెట్రోల్ రేట్లు పెరగగానే ఆటోమేటిక్గా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరుగుతాయి. సో పెట్రోల్ ధరలు పెరగగానే మనకు ఎక్కడి నుంచి అయితే పప్పులు ఉప్పులు వస్తాయో ఈ ట్రాన్స్పోర్ట్ ధర పెరుగుతుంటుంది. ఈ ఖర్చులన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ మీద పడతాయి. ట్రాన్స్పోర్ట్ మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఈ చిన్న వస్తువులన్నీ కూడా మన లోకల్గా తయారయ్యే వస్తువుల మీద కూడా దాని ప్రభావం విపరీతంగా పడుతుంది. ప్రతి దానిపైన రేట్లు, అంటే ఒక్క పెట్రోల్ డీజిలే పెరుగుతుంది అనుకుంటాం, కానీ ఉప్పు పైన, పప్పు పైన, మాంసం పైన కూడా మనకు విపరీతమైన ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయినాక మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రజలకు ఏమన్నా ఊరట కలిగిస్తుందా. మోడీ ఇన్ని గొప్ప మాటలు చెప్పుకునే మోడీ ఈసారికి మనకు తెలుస్తుంది రేపు 29న ఎలక్షన్స్ అయిపోతే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలకి మేలు చేసే విధంగా చేస్తారా, కంపెనీలకు మేలు చేసే విధంగా చేస్తారా, లేదంటే ప్రజల్ని రోడ్డు మీద పడేస్తారా చూడాలి.